Welcome to my channel. This is Sirichalla. ఈ రోజు వీడియోలో నేను మీ అందరికీ యుఎస్ఏలో నా కెరియర్ ఏంటి, నేను యుఎస్ఏలో అసలు ఏం చేస్తాను అనే విషయాన్ని చెప్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో చాలామంది నన్ను చాలా రకాల క్వశ్చన్స్ అడిగారు. మీరు యుఎస్ఏలో జాబ్ చేస్తారా, లేకపోతే మాస్టర్స్ చేస్తున్నారా, లేకపోతే హౌస్ వైఫా, లేకపోతే ఓన్లీ ఈ వీడియోస్ చేసుకుంటూ ఉంటారా అని చెప్పేసి. సో నేను అందరికీ ఈరోజు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఎప్పటి నుంచో చెప్పొచ్చు, బికాజ్ నేను యుఎస్ఏకి వచ్చి నా పెళ్ళాయకి వచ్చాను, 1.5 year అయింది. బట్ ఒక మంచి టైం, రైట్ టైం కావాలి అని చెప్పి అనిపించింది. నాకు కూడా కొంచెం దీని గురించి ఇన్ఫర్మేషన్ మంచిగా తెలిసిన తర్వాతనే మీ అందరికీ చెప్దామని చెప్పి అనుకున్నాను. సో దిస్ ఇస్ ద రైట్ టైం అనిపించింది అనమాట, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి ఫస్ట్గా అంటే, మీరందరికీ నా గురించి అంటే నేను ఏం చేస్తున్నాను అనే దాని గురించి చెప్పాలని చెప్పి. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అని అంటే, చాలా మందికి కూడా ఇది హెల్ప్ అవుతుంది ఈ వీడియో అని చెప్పి చేయడం జరుగుతుంది అనమాట. సో నేను అసలు ఏం చేస్తున్నాను అని చెప్పే కన్నా ముందు ఫస్ట్ నేను మీ అందరికీ ఇది క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. చాలామంది నువ్వు ఓన్లీ వీడియోసే చేస్తావా, ఇంకా నీ పని అదేనా అని చెప్పి చాలా కమెంట్స్ నేను చూస్తున్నాను అనమాట. సో ఏంటి రీజన్ అంటే, ఇది బేసికలీ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఎప్పటి నుంచో ఇది నాకు వీడియోస్ తీసుకోవడం, ఓన్లీ యూట్యూబే కాకుండా ఇంతకుముందు టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ అవన్నిటి నుంచి కూడా నాకు ఇంట్రెస్ట్. నా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది నేను ఒక్కదాన్నే చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వడం కన్నా మీ అందరితో కూడా షేర్ చేద్దామని చెప్పి అలా నేను చేస్తున్నాను అన్నమాట వీడియోస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, డెఫినెట్లీ నాకు దీని నుంచి కొంచెం రెవెన్యూ వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. అండ్ ఈ రెవెన్యూని నేను నా కాలేజ్ ఫీజ్ సో కాలేజ్ అంటే మీ ఇందాక చెప్తారు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటో. సో నేను నా ఫీజ్కి కట్టుకుంటున్నాను అనమాట. ఈ అమౌంట్ అంటే నేను క్లారిటీగా ఇద్దాం అనుకుంటున్నాను, బికాస్ చాలా నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి. అవి నేను చూస్తున్నా, అవిటిని తీసుకుంటున్నా, క్యారీ చేస్తున్నా. అండ్ ఆల్సో చాలా కష్టపడి నేను వీడియోస్ తీసుకున్నా, నేనే షూట్ చేసుకుంటాను. అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేస్తారు మా హస్బెండ్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ. అండ్ అవిటిని నేనే ఎడిటింగ్ చేసుకుంటాను. సో ఇవన్నీ తీసుకొని ఆ కష్టాన్ని నేను చేసి మీ అందరికీ చూపిస్తున్నాను. సో ఐ జస్ట్ హోప్ యూ గైస్ రెస్పెక్ట్ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది చేస్తారు. సో ఇది అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను టాపిక్కి వచ్చేస్తే, సో నేను వచ్చేసి మాస్టర్స్ చేస్తున్నాను అనమాట. మాస్టర్స్ ఇన్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ నేను ఇక్కడ చదువుకుంటున్నాను. సో గాయస్, ఈరోజు నేను మీ అందరికీ యుఎస్ఏలో క్రెడిట్ కార్డ్స్ అనే వరల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి ఎసెన్షియల్ స్టెప్స్ చెప్తాను. మీలో యుఎస్ఏకి ఇప్పుడే వచ్చిన వాళ్ళు, లేదా కొత్త వాళ్ళు, లేదంటే అసలు క్రెడిట్ హిస్టరీ లేని వాళ్ళకి ఎలా అని అనుకుంటున్నారా? సో డోంట్ వరీ, నోవా క్రెడిట్ ఈస్ హియర్ టు హెల్ప్ యూ. సో కొత్తగా ఉన్న వాళ్ళకు కూడా నోవా క్రెడిట్ వాళ్ళు క్రెడిట్ హిస్టరీని బిల్డ్ చేసుకునే ఛాన్స్ని ఇస్తుంది. సో దే ప్రొవైడ్ అ పాత్వే ఫర్ యర్ ఫస్ట్ క్రెడిట్ కార్డ్. అండ్ గెస్ వాట్, ఇది వచ్చేసి మనకి ఒక మంచి ప్లాటినం కార్డ్ విత్ ఫెంటాస్టిక్ రివార్డ్స్. సో దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే, క్రెడిట్ హిస్టరీ ఉండడం ఎంత ఇంపార్టెంటో తెలుసుకోవడం. సో క్రెడిట్ కార్డ్స్ కానీ లేదంటే వేరే ఫినాన్షియల్ ఆపర్చునిటీస్ని కానీ ఆబ్టైన్ చేసుకోవడం అనేది ఒక క్రూషియల్ ఫ్యాక్టర్. సో నోవాస్ క్రెడిట్ అసిస్టెన్స్తో మీరు మీ ఇండియా క్రెడిట్ హిస్టరీతో యుఎస్ఏ క్రెడిట్ కార్డ్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అప్లికేషన్ ప్రాసెస్ ఎలానో చెప్తాను. చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ అనమాట. మీ దగ్గర యుఎస్ఏ మొబైల్ నెంబర్ ఉండాలి, అండ్ యుఎస్ఏ అడ్రస్, ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ ఉండాలన్నమాట. అండ్ వీటితో పాటు నోవా క్రెడిట్ వాళ్ళు మీ ఇండియన్ క్రెడిట్ హిస్టరీ కన్సిడర్ చేస్తారు. అండ్ ఆల్సో పాన్ కార్డ్ టు హెల్ప్ యూ సెక్యూర్ యర్ ఫస్ట్ క్రెడిట్ కార్డ్. సో గైస్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, జాయిన్ నోవా క్రెడిట్ నౌ. అండ్ ఈ రోజు మీ క్రెడిట్ కార్డ్ జర్నీని స్టార్ట్ చేసేసేయండి. సో వీళ్ళు మీకు ఎవ్రీ స్టెప్ లో గైడ్ చేస్తారు, మేకింగ్ యువర్ క్రెడిట్ కార్డ్ డ్రీమ్స్ అ రియాలిటీ. నోవా క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనము నా స్టడీస్ వీడియోలోకి కంటిన్యూ అయిపోదాం. సో ఫస్ట్ ఎలా చెప్తానంటే, బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి ఈ మాస్టర్స్ డిగ్రీ కోసం అని చెప్పేది చెప్తా. నేను ఎట్లా వచ్చాను ఇక్కడికి, అండ్ ఎవరైనా రావాలనుకుంటున్న వాళ్ళకి అసలు బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి అని చెప్పేసి. సో యుఎస్ఏలో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే 17 years ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. అది బీడిఎస్ అయినా కానీ, లేకపోతే కంప్యూటర్ సైన్స్ అయినా కానీ చెప్పి, డిగ్రీ అయినా కానీ, ఏదైనా కానీ ప్రీవియస్గా ఇండియాలో మనకి 17 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలన్నమాట. సో నాకు ఎట్లా అంటే 10th వరకు 12 years అవుతుంది, అండ్ ఇంటర్ వచ్చేసి 2 years. సో 14 ప్లస్ నాది 5 years ఆఫ్ డిగ్రీ అనమాట నా బీడిఎస్. సో నాకు 19 years అవుతుంది, అంటే నేను ఈ రిక్వైర్మెంట్కి పాస్ అయిపోయా. సో డిగ్రీ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి 3 years ఉంటుంది ఆఫ్టర్ ఇంటర్. సో వాళ్ళకు కూడా 17 years అవుతుంది. సో వాళ్ళ రిక్వైర్మెంట్కి పాస్ అయిపోతే దే కెన్ కమ్ అనమాట. అండ్ ఆ
తర్వాత కాలేజెస్కి అప్లై చేయడము, అండ్ ఆ కాలేజెస్లో కూడా వాళ్ళకి పర్టికులర్గా సపరేట్గా వాళ్ళకు రిక్వైర్మెంట్స్ ఉంటాయి. లైక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ అని చెప్పేసి, జిఆర్ఈ అని చెప్పి. సో మనం ఎంచుకున్న ఫీల్డ్ని బట్టి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కన్సల్టెన్సీకి వెళ్తే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, నేను బీడిఎస్ చేశాను ఇండియాలో. సో నేను డెంటిస్ట్ని కదా, సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాను అని అంటే, డెంటిస్ట్రీ అయిపోయిన తర్వాత కోవిడ్ వచ్చింది. సో ఆ టైంలో పెళ్లి మ్యాచ్ ఫిక్స్ అయింది. సో అల్టిమేట్గా పురీత్ యుఎస్లో ఉంటాడని తెలిసిపోయింది. సో నేను ఇప్పుడు యుఎస్లో నేను ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ చేయాల్సి ఉండే అనమాట. ఓకే, బీడిఎస్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ కెరియర్ ఆప్షన్స్ ఏంటి అని చెప్పి కొన్ని చూస్తూ ఉండే అనమాట, ఏమేం ఉంటాయి అని చెప్పేసి. సో చాలా ఆప్షన్స్ వచ్చాయి. దాంట్లో ఏంటి అని అంటే, ఒకటి డిడిఎస్. సో బీడిఎస్ నా డెంటిస్ట్రీనే ఇంకా కంటిన్యూ చేయాలి ఇక్కడ కూడా ఇదే కంట్రీలో అని అంటే డిడిఎస్ చేయాల్సి ఉండే అనమాట. సో ఆ డిడిఎస్కి ఎన్బిడిఎల్కి ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత కాలేజెస్లో మనం అప్లై చేసుకుంటే మనకి సీట్ వస్తుంది. సో అది వచ్చేసి 3 years కోర్స్, అండ్ చాలా అమౌంట్ దానికి అవుతుంది అనమాట. అండ్ ఆల్సో టైం టేకింగ్ ప్రాసెస్. అందుకే నేను దీన్ని చూస్ చేసుకోలేదు. అండ్ సెకండ్ వచ్చేసి హెల్త్ ఇన్ఫర్మాటిక్స్. సో ఇది కొంచెం ఆప్షన్ నాకు మంచిగా అనిపించింది, నాకు కానీ పునీత్కి కానీ. అండ్ థర్డ్ వచ్చేసి మేనేజ్మెంట్ కోర్స్, హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ అట్లా అనమాట. సో నాకు ఈ మేనేజ్మెంట్ కోర్స్ టచ్ లేదు, బికాస్ నేను చదివిన దానికి అండ్ దీనికి పెద్దగా ఐడియా లేదు. అండ్ ఆల్సో పునీత్ ఐటీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఇది తనకు కూడా అంతగా ఐడియా లేకుండే అనమాట. సో వద్దు అని చెప్పేసి అనుకున్నాము. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పబ్లిక్ హెల్త్ అనమాట. సో ఈ పబ్లిక్ హెల్త్ కూడా యాక్చువల్లీ చేయొచ్చు, నా కోర్స్కి కొంచెం సంబంధం ఉంది దీంతో. సో ఇది చేయొచ్చు అనుకున్నాము. సో ఈ 2 పెట్టుకున్నాం, పబ్లిక్ హెల్త్, ఇంకొకటి హెల్త్ ఇన్ఫర్మాటిక్స్. సో దీంట్లో కూడా మళ్ళీ మనకి ఏంటి ఆప్షన్స్ ఉన్నాయి అని అంటే, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ వచ్చేసి స్టెమ్ కోర్స్ అనమాట. సో స్టెమ్ కోర్స్ ఏంటి అని అంటే, స్టెమ్ ఏంటంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఈ కోర్సెస్ లైక్ దీంట్లో మనం తీసుకుంటే మనకి ఓపీటీ వచ్చేసి 3 years ఉంటుంది అనమాట. సో H1కి మనకు టైం ఉంటుంది కాబట్టి ఇది ఒకటి చెప్తా మీకు ఇన్ఫర్మేషన్ దీని గురించి కూడా. సో హెల్త్ ఇన్ఫర్మాటిక్స్కి స్టెమ్ కోర్స్ అనమాట. కానీ పబ్లిక్ హెల్త్ వచ్చి స్టెమ్ కోర్స్ కాదు, దానికి ఓపీటీ ఓన్లీ 1 year వస్తుంది. సో అందుకే నేను హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ తీసుకుందామని చెప్పి అనుకున్నా. ఆల్సో ఇది కొంచెం ఐటీకి సంబంధించింది అనమాట. సో మా హస్బెండ్ పునీత్ కూడా ఐటీ ఫీల్డ్ కాబట్టి తను కూడా ఉంటారు, నాకు కొంచెం ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ హెల్ప్ చేయడానికి ఉంటారని చెప్పేసి మేము ఇది చూస్ చేసుకున్నాము. సో నౌ ఐఎమ్ డూయింగ్ మాస్టర్స్ ఇన్ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్. సో ఈ మాస్టర్స్ చేయడానికి నేను F1 వీసా మీద వచ్చాను అనమాట. సో మా హస్బెండ్ నాకు ఏం సజెస్ట్ చేశారని అంటే, నువ్వు F1 వీసా మీదనే వచ్చేసేయి, మాస్టర్స్ చెయ్యి, ఎందుకంటే నీకు సపరేట్గా ఓపీటీ వస్తుంది మాస్టర్స్ అయిపోయిన తర్వాత, అండ్ యూ కెన్ ఫైల్ H1 అని చెప్పేసి అన్నారు. సో నా స్టడీస్ కానీ నా వర్క్ ఆథరైజేషన్ కానీ సపరేట్గా ఉంటుంది, అంటే ఇండిపెండెంట్ లాగా ఉండొచ్చు. అండ్ ఆల్సో ఐ హ్యావ్ మై ఓన్ ట్రాక్ రికార్డ్ అన్నట్టు హీ సజెస్టెడ్ మీ అనమాట. అంటే లైక్ F1 వీసా మీద రా అని చెప్పేసి. అండ్ H4 పైన కూడా యాక్చువల్లీ మాస్టర్స్ చేయొచ్చు. చాలా మంది నన్ను అడిగారు క్వశ్చన్, H4 డిపెండెంట్ లాగా వస్తే మాస్టర్స్ చేయొచ్చా ఇక్కడ యూఎస్ అని. డెఫినెట్గా చేయొచ్చు, కానీ నేను ఎందుకు చూస్ చేసుకోలేదు, తను ఏం చెప్పారు నా హస్బెండ్ నాకు అని అంటే, F1 పైన వస్తే నువ్వు మాస్టర్స్ చేశాక నీకు 3 years ఓపీటీ వస్తుంది, ఆ 3 years నువ్వు జాబ్ చేస్తూ నువ్వు H1కి ఫైల్ చేయొచ్చు అని చెప్పారు. సో H4లో ఏంటి అని అంటే, మాస్టర్స్ చేసిన దాకా ఏడీ కోసం మనం వెయిట్ చేయాలి, ఆ తర్వాతనే జాబ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇదంతా కాకుండా ఇండిపెండెంట్గా నువ్వు F1 మీద వచ్చేసి సపరేట్గా నువ్వు చేసుకోవచ్చు, ఏ ప్రెషర్స్ లేకుండా అని చెప్పి అన్నారనమాట. సో అందుకే నేను F1 వీసా మీద వచ్చి మాస్టర్స్ చేస్తూ ఉన్నాను. సో హెల్త్ ఇన్ఫర్మాటిక్సే చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇందాక చెప్పాను కదా ఇట్లా స్టెమ్ కోర్స్ అని చెప్పి ఉంటుంది అని చెప్పేసి. సో నేను చేస్తున్న మాస్టర్స్ స్టెమ్ కోర్స్ అనమాట. సో ఈ స్టెమ్ కోర్స్ ఏంటి అని అంటే, సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఈ 4 డిగ్రీలో మనం ఏది చేసినా కానీ మనకి ఓపీటీ అనేది 3 years ఉంటుందన్నమాట. సో ఈ 3 yearsలో మనము జాబ్ చేస్తూ H1కి ఫైల్ చేయొచ్చు. సో దిస్ వాజ్ ది మెయిన్ రీజన్ వై ఐ హ్యాడ్ టు టేక్ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ కోర్స్. అండ్ ఆల్సో ఇంట్లో మా హస్బెండ్ కూడా ఏదైనా హెల్ప్ చేస్తారు నాకు మన డౌట్ వస్తే అని చెప్పేసి ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, కొంచెం హెల్త్ కేర్
రిలేటెడ్గా ఉంటుంది ఈ కోర్స్ అని చెప్పేసి తీసుకోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు నేను కోర్స్ స్ట్రక్చర్ గురించి చెప్తాను, లైక్ దీంట్లో ఏమేమి ఉంటుంది అని చెప్పేసి. సో దీంట్లో ఏంటి అని అంటే ఎక్కువగా ఐటీ సబ్జెక్ట్సే ఉంటాయి, లైక్ కోర్స్ వర్క్, ఐటీ రిలేటెడ్ టూల్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ మేజర్ కాన్సన్ట్రేషన్ మాత్రం డేటా మీద ఉంటుందన్నమాట, లైక్ డేటా మ్యానిపులేషన్, డేటా మేనేజ్మెంట్, డేటా మైనింగ్, డేటా విజువలైజేషన్ ఇలా అనమాట. సో ఇవే కాకుండా పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ కూడా ఉంటాయి అనమాట, లైక్ cancer.gov, cdc.gov ఇలా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి కదా. సో దీంట్లో కూడా ఈ వెబ్సైట్స్లో కూడా డేటా బిల్డ్ చేయడానికి మనకి కోర్సెస్ హెల్ప్ అవుతాయి. సో నా దాంట్లో ఒక కోర్స్ ఉందన్నమాట, దాంట్లో మనకి రీసెర్చ్ ఆర్టికల్స్ రాయడం నేర్పిస్తారు. సో ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు కోవిడ్ గైడ్ లైన్స్ ఉంటాయి కదా, సో వాటి గురించి మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే cdc.gov వెబ్సైట్లో వెళ్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కొన్ని ఆర్టికల్స్ మనకు ఉంటాయి, సో అవి ఎవరో రాసే ఉంటారు కదా ఆ ఆర్టికల్స్ మనం చూసామనంటే, సో ఆ ఆర్టికల్స్కి ఒక సపరేట్గా ఒక ఫార్మాట్ ఉంటుంది, అంటే కొంచెం ఒక గైడ్ లైన్ ఉంటుంది, ఇట్లా చేయాలి ఇట్లా రాయాలని చెప్పేసి. సో ఈ కోర్స్లో మనకి ఆ ఫార్మాట్ని ఎట్లా మనం మ్యాచ్ చేయాలి, ఎలా రాయాలి ఆర్టికల్ అని చెప్పేసి కూడా నేర్పిస్తారు. అండ్ ఇంకో కోర్స్లో పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ ప్రాజెక్ట్ ఉండే అనమాట. సో దీంట్లో ఒక చిన్న సెట్ ఆఫ్ ఆడియన్స్కి డిజిటల్ లైబ్రరీని తయారు చేయాల్సి ఉండే. సో దీనికి వీ హ్యాడ్ టు టేక్ ఇన్ఫర్మేషన్, వీ హ్యాడ్ టు టేక్ క్వశ్చన్స్ ఫ్రమ్ పీపుల్, అండ్ దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ బుక్స్ కానీ లేకపోతే ఆర్టికల్స్ కానీ మాకు ఇక్కడ డిజిటల్ లైబ్రరీస్లో ప్రొవైడ్ చేస్తుండే అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు ఇస్తున్నాను అంటే బేసికలీ చాలా మందికి హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎవరైతే మాస్టర్స్ చేయడానికి యూఎస్కి వస్తున్నారో అండ్ వాళ్ళు ఒకవేళ మెడికల్ ఫీల్డ్లో ఉండి ఇప్పుడు ఇక్కడికి వద్దాం అనుకుంటున్నారో, ఏంటి వాళ్ళ కెరియర్ ఆప్షన్స్ అని సర్చ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో వాళ్ళకి చూస్తే హెల్ప్ అవుతుంది. అంటే హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ కోర్స్లో ఏమేమి ఉంటుంది డీప్ అండ్ సైడ్, లైక్ కెరియర్ ఆప్షన్స్ ఏంటి, అసలు డిగ్రీ ఎట్లా, మాస్టర్స్ ఎట్లుంటుంది, డిగ్రీ ప్లాన్ ఎట్లుంటుంది, సబ్జెక్ట్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పడానికి ఈ వీడియో అనమాట. అందుకే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఇవే కాకుండా జనరల్గా ఎక్సెల్, ర్యాపిడ్ మైనర్, పవర్ బిఐ, టాబ్ల్యూ ఇలాంటి టూల్స్ పైన కూడా డేటా తీసుకొని దాన్ని విజువలైజ్ చేయడం, డేటాని అనలైజ్ చేయడం ఉంటుంది. అంటే ఈ టెక్నిక్స్ కూడా మనకి నేర్పిస్తారు అనమాట ఈ కోర్స్లో. సో కోర్స్లో ఏముంటుంది అని చెప్పి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా. అండ్ ఇప్పుడు నేను జాబ్ గురించి చెప్తాను. సో జనరల్గా డేటా సైన్స్ అంటే ఇంజనీరింగ్ వాళ్ళు తీసుకుంటారు మాస్టర్స్లో చేయడానికి. సో ఈ డేటా సైన్స్ మేజర్కి అండ్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ మేజర్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, జనరల్ డేటా పైన అనలైజ్ చేసే జాబ్స్ని డేటా అనలిస్ట్ జాబ్స్ అంటారు. కానీ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ లో హెల్త్ కేర్ పైన చేసినప్పుడు క్లినికల్ డేటా, పేషెంట్ రికార్డ్స్ లాంటివి చేస్తాం కాబట్టి మేము చేసేదాన్ని క్లినికల్ డేటా అనలిస్ట్ అంటారన్నమాట. సో ఇదే చిన్న డిఫరెన్స్. సో ఈ హెల్త్ కేర్ చేసినప్పుడు ఐటీ వర్క్ తో పాటు సైన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్న వాళ్ళకి కొంచెం ఎడ్జ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకనంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొంచెం క్లినికల్ టర్మినాలజీ గురించి ఐడియా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ కోర్స్ చేసినప్పుడు హెల్త్ కేర్లో జాబ్స్ చేయొచ్చు, లేదు అని అంటే ఐటీ ఫీల్డ్లో కూడా వెళ్ళి జాబ్స్ చేయొచ్చు అనమాట. సో ఎవరిష్టం వాళ్ళది. అండ్ దట్స్ ఇట్. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ పాజిటివ్ కమెంట్స్ ఓన్లీ, బికాజ్ అవి చూస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye-bye.